గుడ్ మార్నింగ్, నమస్తే. ఎట్లున్నారు మామ? నా దగ్గర కనిపించేది గదే ఎక్విప్మెంట్. ఒక మొద్దు, 2 ఇటుకలు, 2 రాళ్ళు. గదే ఎక్విప్మెంట్. దాంతోటే నేను డైలీ చేస్తా. మొత్తం చూడ్రి నేను వర్కౌట్ ఎట్లా చేస్తా అనేది డైలీ. ఎర్లీ మార్నింగ్ చేస్తా. నేను 4కి స్టార్ట్ చేస్తా. 4కి వెళ్ళి 7 దాకా చేస్తా గట్టి. వీడియో కోసం కొంచెం తెల్లారిందాక ఆగి తీయాల్సి వస్తుంది, కానీ ఒకప్పుడు నేను 4కే లేచేది, 4కి వెళ్ళి స్టార్ట్ చేసేది. కొన్ని రోజుల తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన. నా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు, ఉన్న దాంతోటే చేస్తున్నా. ఒకప్పుడు ఆలోచించేది, అరే జిమ్కి ఎప్పుడు పోతాం రా అది ఇది అని. నువ్వు ఆలోచించిన అవసరం లేదు, డైలీ ఇంట్లోనే చేసుకోవచ్చు మామ. నువ్వు అసలు ఈ ఎక్విప్మెంట్కి అవసరం లేదు. ఎక్విప్మెంట్ ఎందుకు అవసరం లేదంటున్నంటే, ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది కొంతమందికి. అసలు ఎట్లాంటి వాళ్ళకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో నేను చెప్తా వేను. అసలు కొంతమంది మరీ బక్కగా ఉంటారు, కట్టపుల్ల లెక్క. వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్, వర్కౌట్ చేయడం కాదు. సెకండ్ థింగ్ వచ్చేసి బాడీ బిల్డ్ చేస్తారు చూసినావా, కండలు కావాలి ఇట్లా, సెక్యూరిటీగా పోతారు, సినిమాలలో సిక్స్ ప్యాక్ వేసుకొని ఇట్లా అవుపడతారు చూసినావా, వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ కండలు రావాలంటే ఎక్విప్మెంట్ కావాలి, బరుగులు కావాలి. అదే నువ్వు ఫిట్నెస్గా ఉండాలనుకుంటున్నావు అనుకో, ఫిట్గా జస్ట్, అప్పుడు నువ్వేం చేయాలంటే ఇంట్లో నువ్వు చేసుకోవాలన్నమాట. డిప్స్ కొట్టడం అట్లాంటి రకరకాలుగా చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఫిట్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏది అవసరం లేదు, ఇంట్లోనే మంచి డైట్ చేస్తే సరిపోతుంది. అదే ఇప్పుడు చెప్పేది మీకోసం, ఎవరైతే పుట్ట ఎంత పెద్దగా పెట్టి ఇట్లా లడ్డుగా ఉండి గలీజ్గా ఉంటారు చూసినావా, వాళ్ళ కోసం. వాళ్ళు ఎట్లా అంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. ఎట్లా అంటే డైట్ కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళకి అంత తొందరగా దగ్గర, అరే 2 రోజులల్లో 3 రోజులల్లో వాళ్ళు డైలీ వర్కౌట్ చేయాలి. వాళ్ళు ఇంటికాడ ఉండిగినా తగ్గొచ్చు. కాకపోతే వర్కౌట్ జిమ్కి పోతే కొంచెం మంచిది, కొంచెం తొందరగా రికవర్ అవుతావు, తొందరగా బక్కగా అవుతావు. అదే కొంతమంది ఎట్లుంటారు చూసినావా మామ, అసలు వాళ్ళకు జాబ్ చేస్తుంటారు, అసలు టైమే ఉండదు. అసలు కొంచెం కూడా టైం ఇయ్యరు, దేనికి టైం ఇచ్చే ఉండదు, వాళ్ళకి బిజీగా ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే కరెక్ట్గా ఫుడ్ టైంకి తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇంత లావు ఉండి ఇంత ఫుడ్ తీసుకుంటారు అనుకో, సపోజ్ 1 కేజీ తింటారు వాళ్ళు. అదే వాళ్ళు ఏం చేయాలంటే ఒక హాఫ్ కేజీ తినాలి వాళ్ళు. అది టైం టు టైం తినాలి, 3 పూటలు తినాలి. నీకు అది ఎట్లా తినాలంటే కొలుచుకోవాలి. ఒక బౌల్ తీసుకో, ఒక జోక్కో, ఎట్లనన్నా తిని, కానీ తక్కువ తిను నువ్వు తినేదానికన్నా. నీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేదంతా మీకు సోది లెక్క కొడుతుంది. కాకపోతే మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఏదైనా హాస్పిటల్కి పోయినప్పుడు మీకు అర్థమవుతుంది మామ. ఎందుకంటే హాస్పిటల్కి పోతే అంత సింపుల్గా కాదన్నమాట. నీకు ఏమన్నా ఆపరేషన్ చేసిరనుకో, 100-200 అయ్యేది కాదు. మన మెయిన్ థింగ్ ఏంటంటే, మన 90% అందరూ పేదోళ్ళే ఉంటారు. ఒక 10%ఏ గుద్దవలసిన ఆసాములు ఉంటారు, కానీ మిగతా వాళ్ళంతా పేదోళ్ళే. మన పేదోళ్ళు ఏంటంటే వర్కౌట్ చేయాలి ఒక 1 అవర్ డైలీ. ఎందుకంటే హాస్పిటల్కి పోతే ఒక ఆపరేషన్ చేసేవాడు 3-4 లక్షలు అవుతాయి. నీకు జీతం ఎంత వస్తుంది మామ నెలకి? ఒక 10,000 వస్తుంది, ఒక 20,000 వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ, పెళ్ళం, పిల్లలు, స్కూల్ ఫీజులు అవి కట్టడమే సరిపోద్ది. అదే ఒక 1 అవర్ నీ కొడుకైనా, నువ్వైనా, మీ ఆవిడైనా వాకింగ్ కన్నా వెళ్ళాలి, ఏదైనా వర్కౌట్ అన్నా చేయాలి, ఏదో ఒక యాక్టివిటీ చేస్తుండాలి. అట్లయితే నువ్వు ఫిట్గా ఉంటావు. లేకపోతే ఈ రోజులలో ఎట్లా అంటే, అసలు హాస్పిటల్లో పోతే లక్షలు అవుతున్నాయి. నువ్వు ఫిట్గా ఉంటే కొన్ని రోగాలకు దూరంగా ఉండగలుగుతావు. నీకు వచ్చినా కానీ అది తట్టుకునే కెపాసిటీ నీ దగ్గర ఉంటుంది అన్నమాట. నేను చెప్పేదంతా మీకు సోది లెక్క కొడుతుంది ఇప్పటికైనా. కాకపోతే నువ్వు కిందికి వెళ్ళి పైకి నీ బాడీ చూసుకో, తర్వాత నేను చెప్పేది నిజమా కాదా అని ఆలోచించుకో. అసలు ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్లకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ చేసి వీడియోలు చేయడం వల్ల చాలామంది చేంజ్ అయ్యి, వాడు బాడీ ఇంట్లోనైనా వర్కౌట్ చేస్తుండు, జిమ్ కన్నా పోతుండు, ఏదైనా చేస్తుండు. కాకపోతే ఒకప్పుడు జిమ్కి పోయేదంటే నాకు తెలిసినంత వరకు 99% ఆ బ్రేకప్ అయిన వాళ్ళు మట్టుకే పోయేది. మిగతా వాళ్ళంతా ఇంటికాడనే ఉండేవాళ్ళు, ఎవడు పోకపోయేది నాకు తెలిసినంత మటుకైతే. ఆ 1% మటుకే వాడు ఆరోగ్యం చూసుకోవడానికి పోయేది, వాని ఫిట్నెస్ కోసం పోయేది. మిగతా ఉన్న 99% బ్రేకప్ అయింది, అమ్మాయిని మర్చిపోవడానికి పోయేది. అఫ్కోర్స్ నువ్వు మర్చిపోతావు బ్రేకప్ అయితే. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, జిమ్కి పోతావు కాబట్టి మర్చిపోతావు, నీ బాడీని ప్రేమించుకుంటావు నిన్ను. ఇప్పుడున్న జనరేషన్లలో మెయిన్ యూత్ ఎట్లా తయారయ్యారంటే, వాడు మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, బీర్లు తాగుతాడు, అన్నీ వానికి తెలియని అంటూ ఏది లేదు మామ. అన్నీ లంగేవారాలే వాడు వేసేది. వాడు ఒక్కటన్నా మంచి పని చేయడు వాడు. నువ్వు బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఇట్లాంటికినా మర్చిపోతావు మామ. గంజాయి కొట్టడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇట్లాంటి వాటికి దూరం అవుతావు. ఆ మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, యూత్ ఎట్లా ఉంటారంటే, ఒక్కడు ఖరాబ్ అయితే 10 మందిని ఖరాబ్ చేస్తాడు. ఎట్లా ఖరాబ్ చేస్తాడో చెప్తా విను. స్కూల్ డేస్లో ఒక్కరిద్దరు ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటారు. కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఆ ఒక్కడు 10 మందిని ఖరాబ్ చేస్తాడు. ఆ 10 మంది ఇంకో 100 మందిని ఖరాబ్ చేస్తారు. అట్లా ఎట్లా జరుగుతుందంటే నేను చెప్తా విను.
వాడు ఎట్లా ఖరాబ్ చేస్తాడంటే వాడు పోయేటోడు ఒక్కడు పోడన్నమాట. నేను ఒక మెయిన్ థింగ్ చెప్పేది ఏంటంటే నువ్వు మంచోని నెమ్మడి తింటే మంచోనివి అవుతావు, చెడ్డోని నెమ్మడి తిరిగితే చెడ్డోనివి అవుతావు, ఒక తాగుతోని నెమ్మడి తిరిగితే తాగుతోడు అవుతావు. నీకు ఫ్రెండ్ ఎట్లాంటోడైతే నువ్వు అట్లా తయారవుతావు. ఎందుకంటే వాడు పోయేటోడు ఒక్కడు పోడు మామ. పోయేటప్పుడు నువ్వు మందు తాగుతావు అనుకో, సపోజ్ నీకు థమ్స్ అప్ తీసుకొని పోతాడు వాడు. సెకండ్ టైం పోయినప్పుడు నీకు మళ్ళీ ఒక బీజర్ తీసుకొని వస్తాడు, నీకు అదేదో చెవిలో పూలు పెట్టి ఇది తాగితే ఏమవుతుంది ఆడోళ్ళు తాగుతారా అని. మళ్ళీ మూడోసారి పోయినప్పుడు నీకైనా తాగబుద్ధి అవుతుంది, నీకు తాగబుద్ధి కాకుంటే వాడే ఏం చేశాడంటే, అరే నువ్వేమన్నా ఆడదాని వారా, ఆడోళ్ళకిన బీరు తాగుతురు, ఇవాళ రేపట్లో ఆడోళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు, నువ్వు మొగోనివిరా, నీకు మొగతనం లేదారా, అది ఇది అని చెప్పి నీకు లేనిపోని మాటలన్నీ చెప్పేసి నీకు తాపుతారు చిన్నగా. అట్లా అలవాటు అవుతుంది అన్నమాట. నిన్ను ఖరాబ్ అయింది, ఆడు ఖరాబ్ అయింది కాక నిన్ను గిన ఖరాబ్ చేస్తాడు. రేపన్నాడు అదే మాటలు చెప్పి నువ్వు ఇంకొన్ని ఖరాబ్ చేస్తాడు. అట్లా లైఫ్లో ముందు జరుపుకుంటూ పోతూనే ఉంటుంది. నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేయడం అనేది నేను 8th క్లాస్లో స్టార్ట్ చేసిన. నాకేం తెలియదు అసలు వర్కౌట్ గురించి, అప్పుడు నాకేం టచ్ చేయలేదు అసలు. ఆ ఫీల్డ్ అసలు ఎట్లుంటుంది ఏందనేది ఫోన్లో చూసేది, ఆ డిప్స్ అవన్నీ అసలు రన్నింగ్ చేసేది అన్నీ ఫోన్లో చూసి నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసేది, ఇంట్లోనే చేసేది. ఆ తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత నేను దోస్తులు ఎక్కువ అయిపోయారు, నేను బంద్ చేసిన. దోస్తులతో తిరిగితే ఎట్లుంటుందో మీకు తెలిసే ఉంటుంది. బంద్ చేసిన తర్వాత ఒక చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళినా, నా బట్టలు నాకు పడతలేవు. అప్పుడు నన్ను వెనకకి తిరిగి చూసుకుంటే నాకు అనిపించింది నేను మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేయాలని. నేనేదో పత్తితని చెప్తలే, నేను మీ స్టేజ్కి వెళ్ళి వచ్చినాను. ఎట్లా అంటే ఫస్ట్ నేను ఫ్రెండ్స్ ఎమ్మడి పోయినప్పుడు స్టఫ్ తినేది, ఆంచెల్ మెల్లగా కూల్ డ్రింక్స్ తాగేది, ఆంచెల్ మెల్లగా బీజర్లు తాగేది. బీజర్లు ఒక 1 year తాగిన. అరే 1 year తాగకుండానే ఈ వర్కౌట్ చేసుకుంటా నేను అదిగినా మర్చిపోయినా. నాకు ఎప్పుడు మా మైండ్లోకి అది తాగాలని అనిపించదు. అట్లానే నేను చెప్పేది ఏంటంటే, జిమ్కి పోయి నేను కండలు పెంచి అజ్జే ఇజ్జే అంటలే, నీ హెల్త్ చూసుకో, ఫిట్నెస్ మెయింటైన్ చేయి. మీ డాడీకి నువ్వు బ్యాక్ బోన్ లెక్క ఉండే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే లెక్క.